సో ఇక్కడైతే ఏదో వల్మీకా అని బీచ్ రిసార్ట్ ఉంది. అందుకే వెళ్ళట్లేదు. సో మనం బీచ్కి చాలా దగ్గరలో ఉన్నమాట. చూపిస్తాను నాకు. సో ఇది మన పద్మనాభ స్వామి టెంపుల్. అక్కడ చూసుకుంటే అక్కడ కొలను ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ మాల్ ఆఫ్ ట్రావెన్కోర్కి వెళ్ళాలి. ఎక్సైటెడ్ ఫర్ కల్కి మూవీ. ఓకే మనం వాడకాల రీచ్ అయిపోయాం. మన ట్రిప్లో సెకండ్ ప్లేస్. ఇంతకుముందు రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోయాం. నేను వెళ్ళిపోయి లొకేషన్ అవుతుంది. వీడియో రికార్డ్ చేస్తాను. ఎక్స్పెక్ట్ చేశా. ఇప్పుడు పిచ్చాకి రోడ్స్ వరకు ఎక్స్పెక్ట్ చేశా. సో ఇదే మేము తీసుకున్న డబుల్ కాట్ డీలక్స్ రూము. మంచి ఫ్రేమ్ ఉంది. కబోర్డ్, ఏసీ, వాష్రూమ్, ఏరియా, ఆల్ గుడ్. ప్లెంటీ వాష్రూమ్, గుడ్. गुड. डेटे गुरुवार जाना है. मुन्नार में रात को जर्नी नहीं है. रात को जर्नी बंद होगा. हाँ बारिश है. बारिश यहाँ पे कोलम बीच वगैरह नहीं जाएगी. कोलम बीच नहीं भाई. गुरुवार नहीं जाएंगी. गुरुवार गुरुवार नहीं जो हमारे प्लान में नहीं है. क्योंकि केरला का सबसे बड़ा जगह कौन सा है ना. ठीक है अभी नेक्स्ट टाइम. केरला का सबसे बड़ा जगह वही है गोवा. ये देखो ये पूरा देखने का गोवा है. ओपन करके देखो. ओपन करो. कितना बजे? 3 घंटे लंच के बाद. हाँ ये पैकेजेस और क्या है भाई? ये ना केरला का सबसे बड़ा जगह है. ये पूरा देखने के लिए ना. हाँ नॉर्थ इंडिया से पूरा सब लोग आ रहा है. हाँ हाँ हम नॉर्थ इंडिया से नहीं. हम साउथ है. आंध्रा कर्नाटका से. आंध्रा में दिल्ली क्या है ना. हाँ ये कौन सी स्ट्रीट है भाई? ये ओके. సో ఇది మన పద్మనాభ స్వామి టెంపుల్. అక్కడ చూసుకుంటే అక్కడ కొలను ఉంటుంది.
ఇక్కడ ఒక కేరళ బ్యాంక్ ఉంది. చెప్పాలన్నా చెప్పులు కవర్ ఎందుకు తేలేదు? ఫుల్ కవర్ లేదు చెప్పులు పట్టారు సైజుల్లో. సో పర్లేదు, చెప్పులు స్టాండ్ ఉండొచ్చు. బాగానే ఉండాలి. సో ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది. బాగా జరిగింది. సో అప్పటికి మేము ఉండే లక్కీగా ఒక 2 minutes లేట్ అయినా మాకు ఇంకా లేట్ అయిపోయింది. సో లాస్ట్ మినిట్లో కరెక్ట్ టైంలో రీచ్ అయిపోయాం. సో ఇంక దీని తర్వాత నెక్స్ట్ మాల్ ఆఫ్ ట్రావెల్ కోర్కి వెళ్ళాలి. ఎక్సైటెడ్ ఫర్ కల్కి మూవీ. చేసాగా. సో మనమైతే ఇక్కడ మోలీస్ హాస్టల్కి వచ్చాము. సో ఇట్స్ నియర్ టు బీచ్, అరౌండ్ 200 meters ఉంది ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఎర్లీగా రావాల్సింది, మంచిలో కొంచెం ఫుడ్ వల్ల మాకు లేట్ అయింది. ఓకే అంటే కుదరలేదు ఫుడ్ వల్ల. 6 కల్లా వచ్చేసాం. ఓకే మనం వాడకల్లా రీచ్ అయిపోయాం. మన ట్రిప్లో ఇది సెకండ్ ప్లేస్. సో ఇంతకుముందు రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోయాం. అది వెళ్ళుకొని కొప్పిసం వెళ్ళి నెక్స్ట్ నౌ ఇక్కడికి వెళ్ళి ఫుల్ వాన పడుతుంది. ఎక్కడతో తెలీదు. హైట్గా ఉంది చూపిరా చెట్టు. ఓకే సేమ్ మై హెడ్. గ్రౌండ్ కూడా ఎక్కువ ఎంట్రీ కాగానే ఒక రూమ్ ఎలా ఉంటుందో అంతా చూసి నెక్స్ట్ ఏం చేద్దాం, ప్లాన్ చేద్దాం. ఇక్కడ మా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. రూమ్ ఫీజు తీసుకొని ఇక్కడ చూడొచ్చు, మా కుక్కలతో ఆడుకుంటాడు. ఏదో అడుగులో ఉంటుంది. You tell something? Yes. Tell. ఓకే హోటల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. అక్కడ ఏదో రూమ్స్ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. మనం అనుకున్నాం కానీ ఆ ప్లాన్ ఇప్పుడు బుక్ ఎలా ఉంది, ఎందుకంటే జరిగేటి చెప్పు. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ హాస్టల్ నుంచి ఒక బీచ్కి వెళ్తున్నాం, 200 meters. సో ఇక్కడైతే ఏదో వల్మీకార్ బీచ్ రిసార్ట్ ఉంది, అందుకే వెళ్ళట్లేదు. సో స్ట్రైట్ వాకింగ్ టు ద బీచ్. ఇంత దారుణం అవుతుంది. కోసం బాటిల్ క్యారీ చేస్తాను, మా అమ్మాయి కాదు కదా అట్లా. దేవుడు ఉంటాడు కదా. స్మాల్ క్యాట్, ఒక టెంపుల్. ఎవరు హ్యూమిడిటీ ఎఫెక్ట్ అయితే బాగా తెలుస్తుందిరా. ఎంత ఉడుకుతున్నా, నీకు సాంబార్లో ఉండి అలవాటు అయిపోయి ఉండా. సో చూస్తే ఆల్మోస్ట్ మన క్లిఫ్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంత ట్రైన్ సౌండ్ వస్తున్నాయి. సో మనం బీచ్కి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. చూస్తే బీచ్ మన చాలా దగ్గరగా ఉంది. చూపిస్తాను. చూపిస్తాను.
చాలా 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 వైలెంట్గా ఉంది. మామూలు పోతే డౌట్. సో చూసారంటే మొత్తం బీచే, మొత్తం వేవ్స్తో ఫుల్గా ఉంది. చాలా ఫుల్గా ఉందిరా. సో ఇక్కడ నుంచి మొత్తం మొత్తం క్లిఫ్ వ్యూ అదంతా.